మాట్లాడుతున్నాను. నేను చెప్పిన సంగతి మీరు ఆలోచించండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పంచుకుంటే కదా. మనం విరుచు రొట్టె తినట క్రీస్తు శరీరంలో పాలు పంచుకుంటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకమైన మనం ఒక శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇజ్రాయేలు చూడండి, బలి అర్పించువారు తిరువారు బలిపీఠంతో పాలువారు కారా. ఇక నేను చెప్పినది ఏమిటి? విగ్రహార్పితంలో ఏమైనా ఉండదని, విగ్రహంలో ఏమైనా ఉండదని చెప్పేది లేదు. కానీ అన్యజనులు అర్పించుకుని దేవునికి దెయ్యములకు అర్పించుతున్నారని చెప్పుచున్నారు. మీరు దెయ్యములతో పాలువారు అంటే నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోని దెయ్యముల పాత్రలోని మీరు త్రాగనేరు. లోకంలో దేవుడికి దూరంగా చక్కగా జీవించి అటు లోకంలోనే ఉంటాము, ఇటు పల్లవులోనే మాట్లాడుతున్నాం. అలా కూడదని చెప్తున్నాడు. మీరు దెయ్యముల పాత్రలో ఉంది, ప్రభు పాత్రలో త్రాగనేరు అన్నాడు. వన్స్ మనం యేసుక్రీస్తుని అంగీకరించి